దేవుడిచ్చిన నీతి మీ సొంత ఆస్తి, అది ఎవరు మీ దగ్గర నుంచి తీసేయలేరు. అది శాశ్వత కాలం మీతోనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈరోజు మనం గ్రహించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, రక్షణ పొందిన తరువాత మళ్ళీ నీ పాపాలు ఒప్పుకునే పరిస్థితులు చాలాసార్లు వస్తాయి. రక్షణ పొందిన తర్వాత నీవు నీ పాపములు ఒప్పుకోవలసిన సందర్భాలు చాలాసార్లు వస్తాయి. రక్షింపబడిన నాటి నుండే నువ్వు పర్ఫెక్ట్గా ఒక కెరూబులాగా, సెరాఫులాగా అసలు ఒప్పుకునేది అనేది లేనే లేదు, తప్పే లేదనే పరిస్థితి నీకు ఉండదు. చిన్నదో పెద్దదో, మనస్సుతో కావచ్చు, తలంపులతో కావచ్చు, కనుచూపుతో కావచ్చు, నోటి మాటతో కావచ్చు, ఏదో చిన్నదో పెద్దదో తొట్టుపాటు జరుగుతూనే ఉంటుంది. కానీ రక్షింపబడిన తర్వాత నువ్వు తప్పు చేసినప్పుడు, మాకు గమనించాను, రక్షింపబడినాక నీవు తప్పు చేసినప్పుడు జడ్జి గారి ముందు నిలబడ్డటువంటి ముద్దాయివి కాదు, బురదలో పడి అమ్మ నన్ను కడుగుమని అమ్మ దగ్గరికి వచ్చిన పసిబిడ్డలాగా నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నువ్వు శిక్షార్హుడవా కాదా అనే తీవ్రమైనటువంటి న్యాయ విచారణ జరగడం లేదు. ఒక 4-5 ఏళ్ల పసిబాలుడు ఉన్నాడు, అమ్మ పాపనే ఉంది, 5-6 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్లలు మంచిగా శుభ్రం చేసి స్నానం చేయించి వాళ్ళకి మంచి పౌడర్ అద్ది వాళ్ళంతా చక్కగా వాళ్ళు మంచి ఫ్రాకు, మంచి నిక్కరు బట్టలు, షర్ట్ తొడిగించి ఆడుకోమని పంపిస్తే వాడు పోవడం పెద్ద బురద గుంట్లో పడి వచ్చాడు అనుకో. వచ్చినప్పుడు అది పోలీస్ కేసు కాదు, అమ్మ దగ్గర కేసు. అది తల్లి వాడిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ పోయి, ఎస్ఐ గారు వీడు ఎన్నిసార్లు స్నానం చేసినా ఇదే పరిస్థితి, ఎన్నిసార్లు ఉతికేయాలా, అసలే రిన్ సబ్బు కాస్ట్ పెరిగిపోయింది, వాట్ ఈస్ దిస్, కనుక వీడిని ఫలానా సెక్షన్ కింద వీడిని కేసు బుక్ చేయండి అసలు అని అంటే, అమ్మ ఏం కేసులు ఉండవు, చిన్నపిల్లలు బురదలో పడేదానికి కేసులు ఉండవమ్మా, దానికి రాజ్యాంగంలో ఏం లేదా అంటే ఏముండదు, ఇండియన్ పెనల్ కోడ్లో ఏముండదు. వాడు చిన్నపిల్లోడు, నువ్వు కన్న తల్లివి, వాడు బురదలో పడేది వాని సహజ లక్షణం, కడగాల్సింది కన్న తల్లిగా నీ బాధ్యత, నువ్వు తప్పదు, దానికి కేసులు ఉండవని పంపిస్తాడు. క్రైస్తవుడు తప్పు చేసేటప్పుడు, మనము తప్పు చేసినప్పుడు మనము రాజు ముందు నేరస్తులుగా నిలబడడం లేదు, కన్న తండ్రి ముందు మనము స్నానం కోసం నిలబడుతున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ తల్లైనా తన పిల్లలకు స్నానం చేయించాలంటే విసుక్కుంటుందా? పనికి మాలిందానా? నిన్ను కన్నప్పటి నుంచి ఎన్నిసార్లు స్నానం చేయించాను నీకు, ఎన్నిసార్లు డైపర్లు మార్చాను, ఎన్నిసార్లు, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీకు అసలు ఏమి సిగ్గు షరం ఉందా నీకు? 1 సారి 2 సార్లు 3 సార్లు మనిషి అన్నాడు. అది ఎవ్రీడే స్నానమ్మా, వాట్ ఈస్ దిస్? ఎవ్రీడే నీ గోచులు మార్చడమే సరిపోయింది నాకు, దిస్ ఈజ్ టూ మచ్ ఐ టెల్ యూ అంటే ఆ పసిపాప చూసుకుంటే ఏంటది, పిల్లలు మనం తిట్టినా సరే అని నవ్వుతారు, చీ అన్నా సరే వాళ్ళకి అదొకటి తెలుసు. ఆ అమాయకపు పసిబిడ్డ మీద ఎవ్వరు విసుక్కోరు, ఎంత పచ్చి మూర్ఖులైనా సరే విసుక్కోరు. ఇంకా నా కూతురు, నా కొడుకు, నా నా సంతానం, నా కడుపు పంట అని వాళ్లకు స్నానం చేయించడం ఒక మధురమైనటువంటి అనుభవంగా ప్రతి తల్లి అనుభవిస్తుంది. నేను స్త్రీని కాదు, తల్లిని కాదు, ఎప్పుడు తల్లిని కాలేను, కానీ నేను కూడా చిన్నపిల్లలకు స్నానాలు చేసి సంతోషపడ్డాను. మా మేనల్లోళ్ళు మేనకోడలందరికీ స్నానాలు చేయించారు. వాళ్ళు నేచర్ స్కాల్ కొరకు వెళ్తే శుభ్రం చేసి బట్టలు తొడిగించి చేసి సంతోషపడ్డారు.
ఇప్పటిదాకా ఎప్పుడు అంటే పంచాయతీ పేర్లు రే చిన్నప్పుడు ఇన్నిసార్లు నీకు చేసాను, నీకేమైనా బుద్ధి జ్ఞానం అంటే అసలు నీకుందా మామ బుద్ధి జ్ఞానం? ఇది నువ్వు అనే మాట్లాడే మాటనా? మేనమామ ఆ టైంకు నువ్వు ఉన్నావు, అమ్మ దూరంగా ఉంది, నువ్వు కడిగి తుడిచి వాడిని నువ్వు మాట్లాడతావు దాని విషయం? అసలు అది కేసే కాదు. క్రైస్తవుడు తప్పు చేసి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు క్షమించటానికి ఇష్టపడిన దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, కానీ కోపంగా గుడ్లురుము చూసే రాజుగారి దగ్గరికి వెళ్ళడం లేదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నాం, మన నాన్న దగ్గరికి వెళ్తున్నాం, క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. మనోధైర్యముతో రావాలి. తండ్రి బాధపడతాం నిజమే, ప్రభువా నాలో ఈ బలహీనత ఉన్నది, నన్ను క్షమించు, ఇది కూడా నాలో లేకుండా తీసేయి. వాడిని కడిగి 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 ఒక టైం వస్తుంది, నేనే స్నానం చేసుకుంటాను, నువ్వు రావద్దంటాడు వాడు. తర్వాత వాడు బురదలో పడేది మానేసి వాడు రోజంతా నీట్గా ఉండేది నేర్చుకుంటాడు. చిన్నప్పుడు 4-5 ఏళ్ళప్పుడు బురదలో పడ్డాడు, కానీ 30 ఏళ్ళు వచ్చినాక రోజు స్నానం చేసి బట్టలు వేసుకుని పోయి బురదలో పడుతుంటే 30 ఏళ్ళు వచ్చినాయి, మూతి మీద గుప్పుడు మీసాలు వచ్చినాయి, పెళ్ళిడికి వచ్చేసాడు. ఎవ్రీడే స్నానం చేస్తాడు, బట్టలు వేసుకుంటాడు, ఇస్త్రీ బట్టలు పోయి బురదలో పడతాడు. అట్లా ఎవడన్నా చేస్తాడా? ఎవడు చేయడు. దట్ ఈజ్ అ వెరీ రేర్ హ్యాపెనింగ్. ఎప్పుడో జరగవచ్చు, జరగకపోవచ్చు. పరిస్థితి మారింది. చిన్నప్పుడు అంటే రోజు కడగాల, తర్వాత నేనే స్నానం చేసుకుంటాను, తర్వాత రెస్పాన్సిబిలిటీ వచ్చింది, పడకుండా నడవడం నేర్చుకున్నాడు, వాడి స్నానం వాడే చేసుకుంటాడు. కానీ వాడు బురదలో పడ్డా పడకపోయినా స్నానం అయితే తప్పదు. చిన్నప్పుడు వాడు బురదలో పడ్డందుకు అమ్మ స్నానం చేయించింది, పడకపోతే చేయించదా? స్నానం అనేది మామూలే. కాలకృత్యాలలో ఈ కాలంలో జీవించే వాళ్లకు ఇది సహజము. నీకు బయట నుంచి ఏ మురికి అంటినా అంటకపోయినా నీలో నుండి వచ్చే చెమట కంపేజాలు, బయట నుంచి పేడ, మురికి, తారు, జిడ్డు ఏదో పట్టుకొచ్చి బస్తాల కొద్ది, గిన్నెల కొద్ది తెచ్చి ఒళ్ళంతా నువ్వు జిడ్డు పూసుకునే అవసరం లేదు. చాలా నీట్గా. కొంతమంది ఏసీల్లో ఉంటాడు, రోజంతా ఏసీలో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక వాందే కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ ఉంటుంది. స్నానం చేసి స్ప్రే కొట్టుకున్నంత విలువ లేదు. మళ్ళీ స్నానం ఎందుకండి? రవ్వంత చెమట రాకుండా. రోజంతా నేను ఏసీలో ఉన్నా, చెమటే రాలేదు, స్నానం ఎందుకు? స్టిల్ యూ హ్యావ్ టు టేక్ షవర్. కాబట్టి ప్రభురాత్రి భోజన సమయం అనేది మనం స్నానం చేసే సమయం. నువ్వు బురదలో పడ్డా ఇక్కడ స్నానం చేయాలి, వారమంతా బురదలో పడకపోయినా ఇక్కడ స్నానం చేయాలి, బయట నుంచి వచ్చి మురికి అంటించుకున్నా ఇక్కడ స్నానం చేయాలి. ఏ మురికి అంటకపోయినా నీ సొంత కల్మషమును బట్టి, నీలోనే పుట్టిన నీ హృదయ కల్మషాన్ని బట్టి ఇక్కడ స్నానం చేయాలి. స్నానం అక్కరలేని, కడుగబడుట అక్కరలేని విశ్వాసి ఎవడు భూమి మీద లేడు. నేనైనా, మీరైనా, అపోస్తలుడైన పౌలైనా, ఎవ్రీ బిలీవర్ నీడ్స్ టు బి వాష్డ్ అగైన్ every time before he faces the communion service. ప్రభురాత్రి భోజనాన్ని సమీపించక ముందు ప్రతి వ్యక్తి తప్పక స్నానం చేయాలి.